హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వాతి, రెస్టరేటివ్ డెంటిస్ట్ అండ్ మైక్రో ఎండోడాంటిస్ట్ అట్ ఏషియన్ డెంటల్ విజయవాడ. చాలామంది పేషెంట్స్కి ఒక కామన్ మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది. టూత్ పెయిన్ ఉంది, పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ మీరు మెయిన్ ఇష్యూని ఇగ్నోర్ చేసేస్తున్నారు అక్కడే. ఎందుకని ఆలోచిస్తున్నారా? నేను చెప్తాను వినండి. టూత్ పెయిన్ అనేది బేసిక్గా మన బాడీ మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. నీ టూత్లో ఏదో ప్రాబ్లం ఉంది, అదేంటో చెక్ చేసుకో అని మన బాడీ మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది. సో ఈ పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది? టూత్లో ఏమన్నా డీప్ డెంటల్ డికే ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ప్రెషర్ బిల్డప్ అవుతుంది టూత్లో. సో దానివల్ల పెయిన్ అనేది వస్తుంది. అంటే బేసిక్గా మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు దానికి విసిల్ ఎలా అయితే వస్తుందో మన టూత్లో ఇన్ఫెక్షన్ ఉండి పెయిన్ వస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. మనం ఇనీషియల్ స్టేజెస్లో ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గిపోయింది కదా వదిలేద్దాంలే అని అనుకుంటాం. పెయిన్ తగ్గినా ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అది ప్రోగ్రెస్ అయ్యి ఏమవుతుందంటే స్వెల్లింగ్ అనేది వస్తుంది. స్వెల్లింగ్ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత బాడీ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ని క్రియేట్ చేసుకుంటుంది. అదే సైనస్ ట్రాక్ట్ అంటే. సో ఆ సైనస్ ట్రాక్ట్ నుంచి పస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈ పస్ డిశ్చార్జ్ వల్ల కొంత పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ కొన్నిసార్లు నైట్ టైం బాగా సివియర్గా పెయిన్ వచ్చి హాస్పిటల్కి అర్జెంటుగా విజిట్ చేయాల్సిన అవసరం అనేది రావచ్చు. సో అలాంటి కండిషన్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గిపోయింది కదా అని ఊరుకోకుండా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఎందుకు ఈ పెయిన్ అనేది రిపీటెడ్గా వస్తుంది అంటే మన టూత్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత దానికి ఓన్గా హీల్ అయ్యే కెపాసిటీ అనేది లేదు. సో అది ఓన్గా హీల్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకొని మన పెయిన్ అనేది మనం తగ్గించుకోవాలి. సో ఆ పెయిన్ తగ్గిన తర్వాత టెంపరీగా పెయిన్ కిల్లర్స్ అనేది కొంతమంది రిపీటెడ్ వస్తున్నా మళ్ళీ వాడుతూనే ఉంటారు, కంటిన్యూస్గా ఆపరు పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్స్ ఆపకపోవడం వల్ల ఏంటంటే మనకి బాడీలో వేరే ఇష్యూస్ లైక్ స్టమక్ ఇష్యూస్, ఎసిడిటీ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ కూడా జరగచ్చు. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకండి, టూత్ పెయిన్ని ఇగ్నోర్ చేయొద్దు, మీ సెల్ఫ్ మెడికేషన్ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా పెయిన్ అనేది ఉంటే ఏషియన్ డెంటల్ విజయవాడకు వచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి.